ఈరోజు ఆదుని కలబోయే రోడ్డు పంజరాపూల్ వద్ద ఒక లారీ వంకలో పడిపోవడం చాలా బాధాకరము. మరి గతంలో ఈ యొక్క వంకకు రక్షణ కూడా లేకపోవడం వల్ల చాలా ప్రమాదంగా ఉందని గతంలో ఒక ప్రధాన పత్రికలో వచ్చినప్పటికి కూడా మరి మన ఆదిని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆ స్థలాన్ని సందర్శించి మున్సిపల్ అధికారులని ఈ సంబంధిత అధికారులని ఆదేశించారు గోడగట్టమని. మరి ఒక ఎమ్మెల్యే ఆదేశాలకే దిక్కు లేదా అని మేము ఆదిలో ఉన్నటువంటి అధికారులు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఆదిని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సంబంధిత అధికారులని సస్పెండ్ చేయాలని ఎంహెచ్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసినా మనం ఎమ్మెల్యే చెప్తే అధికారులు లెక్క లేకుండా పోయింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మరి ఆయన కింద పైన గవర్నమెంట్ ఒకటి ఉంది కాబట్టి బలమైన ఒక ఎమ్మెల్యే కాబట్టి అధికార యంత్రాంగం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సస్పెండ్ చేసి ఎవరైతే నిర్లక్ష్యంగా పనిచేసినారో వారందరికీ మీరు ఒక హెచ్చరిక పంపాలని ఎంహెచ్పిఎస్ తరఫున మరొకసారి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాము. మరి వెంటనే మరి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము అధికారులు వెంటనే పంజరాపూల్ వద్ద ఉన్నటువంటి కాలువకు ఆ యొక్క రక్షణ కూడా నిర్మించి దానికి స్టిక్కర్లు అంటించి పెయింట్ కొట్టి కనబడే విధంగా చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రమాదం జరగకుండా కాపాడాలని ఎంహెచ్పిఎస్ తరఫున మేము మరొకసారి మనవి చేసుకుంటున్నాము. లేకపోతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అధికారులపై చర్య తీసుకునే విధంగా గట్టి కృషి చేస్తామని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.